హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ద్వారా మనకి ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయో మనం ఈరోజు క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈరోజు చూస్తే మార్కెట్లోని మనకి ఎస్ఎంసీ ఎంట్రీ ఒక స్టాప్ లాస్ హిట్ అండ్ ఇంకోటి ఏంటంటే టార్గెట్ హిట్ అయింది. ఆ స్టాప్ లాస్ హిట్ ఏంటి, ఆ టార్గెట్ హిట్ అయిన ఎంట్రీస్ ఏంటో చర్చించుకుందాం. ఈరోజు ఫుల్ ట్రాప్డ్ కండిషన్స్ అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈరోజు ఏంటంటే మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాం కదా, ప్రీవియస్ క్లాసెస్ కూడా మనం ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో స్ట్రక్చర్ చేసుకొని అప్పుడు తర్వాత 1 మినిట్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి స్ట్రక్చర్ అంటే ఎంట్రీస్ చూద్దాం ఈరోజు మార్కెట్ ఎలాగైంది ఏంటనేది. ఓకే ఫ్రెండ్స్, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో లోవర్ హోస్ ప్రెజెంట్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి ఇది లాస్ట్ లోవర్ హై బికాస్ బికాస్ ఈ లాస్ట్ ఫుల్ బ్యాక్ క్రాస్ చేసింది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాను కూడాను, ఇది 1 hour టైం ఫ్రేమ్లో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ డిమాండెడ్ జోన్. అండ్ అట్ ద సేమ్ టైం ఆర్డర్ బ్లాక్ అని చెప్పాను కూడాను. నేను లాస్ట్ నా వీడియోస్ నుంచి చెప్పుకుంటూ వస్తుంది కూడా ఈ లాస్ట్ ఇది ఉందో ఇది ఈ పాయింట్ బ్రేక్అవుట్ అయితేనే నేను సెల్ సైడ్ చూద్దామని చెప్పేసి నేను ఎప్పటి నుంచో నా క్లాసెస్లో చెప్పుకుంటూ వస్తున్నాను కదా. గత 5 వీడియోస్లో కూడా అదే చెప్తున్నాను. మార్నింగ్ మీరు చూసుకుంటే ఇది నిన్న క్లాస్లో ఇది బ్రేక్ అయినా సరే, ఓకే ఇది బ్రేక్ అయినా సరే నేను అప్పటికి సెల్ సైడ్ ఉన్నాను, బై సైడ్ ఉంటానని చెప్పేసి నేను గట్టి ఫర్మ్ స్టాండ్ అయితేతో ఉన్నాను. అట్ ద సేమ్ టైం అలాగే జరిగింది. ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడంతా ఓకే ఇదంతా సెల్ సెల్ ఇదంతా ఏంటంటే ఒక బై ట్రాప్ మాట. ఏంటంటే ఇక్కడ మీరు చూసుకుంటే మార్నింగ్ ఇదంతా ఒక డౌన్ ట్రెండ్ ఇలా నడిచింది కదా. ఈ డౌన్ ట్రెండ్ నడచగానే చాలామంది ఇంకేంటంటే పిఈ ఆర్డర్స్ పెట్టారన్నమాట. పిఈ బయింగ్ ఆర్డర్స్ పెట్టారు. వాళ్ళు స్టాప్ లాస్ అన్ని ట్రిగ్గర్ చేసుకుంటూ పైన క్లోజ్ అయింది. మనం చెప్పాను కదా ఆల్రెడీ ఏంటంటే ఇది అన్లెస్ ఇది బ్రేక్ అయ్యేంత వరకు మనం ఏంటంటే పిఈ ఆర్డర్స్ తీసుకోకూడదు. ఓకే ఇది బ్రేక్ అయినా సరే, ఇది ఇది బ్రేక్ అయినా సరే మనకు ఫేక్ మూవ్ అనేది ఇదంతా ఫేక్ మూవ్ అయ్యిందన్నమాట. ఇది ఫేక్ మూవ్. ఆ ఫేక్ మూవ్లోని మనం ట్రాప్ అయిపోయామాట చాలామంది. 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఫస్ట్ స్టాప్ లాస్ ఎక్కడ హిట్ అయింది అనేది మనం చూసుకుందాం. ఓకే, 1 మినిట్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. 1 మినిట్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఈరోజు మార్నింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయింది. నేను మీకు చెప్పాను కూడాను. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ నుండి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇక్కడ నుండి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగిన తర్వాత ఆ ఏరియా టచ్ అయింది. ఏరియా టచ్ అయిన తర్వాత ఇక్కడ ఒక హయ్యర్ హై, ఇది హయ్యర్లో, ఇది ఇంకో హయ్యర్ హై కింద ఫామ్ అయిందన్నమాట. మార్కెట్ ఏంటంటే ఈ ఫ్లాట్కి ఇక్కడ ఓపెన్ అయింది. ఫ్లాట్కి ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇక్కడ ఉన్న లాస్ట్ లోవర్లో ఏదైతే లాస్ట్ హై ఇది బ్రేక్ చేస్తుంది అనమాట. లోవర్ హై బ్రేక్ చేసింది. నేను మీ క్లాస్లో కూడా చెప్పాను, ఇది బ్రేక్ అయితే మనం ఏంటంటే అప్ సైడ్ కాల్ ఎంట్రీ తీసుకుందానికి రెడీగా ఉంటాం అనుకున్నాను. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిందన్నమాట. ఓకే, ఇది లాస్ట్ లోవర్లో కదా. లాస్ట్ లోవర్లో అయితే మన ఆర్డర్ బ్లాక్ జోన్ ఇది. ఏంటంటే ఇది ట్యాప్ కూడా అవ్వలేదు, ఈ ఆర్డర్ బ్లాక్ జోన్ ట్యాప్ అవ్వలేదు. అట్ ది సేమ్ టైం ఇక్కడ లాస్ట్ పుల్ బ్యాక్ క్రాస్ చేసింది. సో ఇది హయ్యర్ హై కింద కన్ఫర్మ్ అయింది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకున్నాను. ఎంట్రీ తీసుకోగానే స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. ఎక్కువసేపు కన్సల్టేషన్ జోన్ కూడా లేదు, ఏమీ లేదు, డైరెక్ట్గా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. నాకు తెలిసి ఏంటంటే ఫేక్ బ్రేక్అవుట్ అవ్వడం అంటే ఇది బ్రేక్ అయిపోయిన వెంటనే నేనేం పిఈ సైడ్ టర్న్ అవ్వలే కూడా. నేను నా స్టాండ్ అయితే తీసుకుంటూ వచ్చాను కూడా. ఏంటంటే ఈ అంటిల్ అండ్ అన్లెస్ ఈ 1 hour టైం ఫ్రేమ్ ఈ క్యాండిల్ ఇది ఈ లో బ్రేక్ అయ్యేంత వరకు ఇది బ్రేక్ అయిపోయింది కదా అని చెప్పేసి సిఈ సైడ్ నేను టర్న్ అవ్వలే కూడా. ఓకే, ఇంత పెద్ద మూవ్ వచ్చినా సరే నేను ఏంటంటే పిఈ సైడ్ అయితే అస్సలు నేను టర్న్ అవ్వలేదు. ఓకే, 1 స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది, 25 పాయింట్స్ సంథింగ్ అరౌండ్ అలాగా పోయాయి ఇక్కడ. ఓకే, నో ప్రాబ్లం. ప్రీవియస్లో మన రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చి చాలా 1:5, 1:7 క్యాచ్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఇది పెద్ద స్టాప్ లాస్ మనం భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది ఇది ఎందుకు స్టాప్ లాస్ హిట్ అయిందని అంటే ఇదేంటంటే మార్కెట్ని పైకి తీసుకెళ్ళడానికి, అంటే ఏంటంటే లిక్విడిటీ ఇంకా సరిపోలేనట్టుంది. అంటే పైకి వెళ్ళడానికి ఈ ఏరియా అంతా ఆపుతుంది. 46,500 దగ్గర చాలామంది ఆప్షన్ బిల్డ్ చేసి రెడీగా ఉన్నట్టున్నారు. అంటే వాళ్ళు అంత ఈజీగా ఇవ్వట్లేదు, ఛాన్స్ ఇవ్వట్లేదు. సో ఒక పెద్ద ఫేక్ మూవ్ ఇచ్చింది. ఇదంతా ఒక ఫేక్ మూవ్ అన్నమాట. ఇది చూసుకుంటే ఇదంతా ఫేక్ మూవ్.
ఇక్కడ జనరల్‌గా ఏంటంటే అందరూ ఇంకా ఇది బ్రేక్ అయింది కదా! ఇది బ్రేక్ అయిన తర్వాత ఏంటంటే పీఈ బై చేసి రెడీగా ఉంటారు. వాళ్ళు స్టాప్ లాస్ అన్ని హిట్ చేసుకుంటూ మార్కెట్ ఏంటంటే ఈ డే హైని కూడా బ్రేక్ చేస్తుంది. డే హైని బ్రేక్ చేసింది. ఇంకో ఎంట్రీ ఎక్కడున్నదంటే యాక్చువల్‌గా ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది కదా! ఏంటంటే ఇది అంటే యాక్చువల్లీ చెప్పాలంటే మనం ఇది ఉంది కదా! ఈ జోన్‌లో ఈ జో ఏది ఈ జోన్ ఈ జోన్‌లో నుండే ఓకే. మార్కెట్ ఏంటంటే ఫస్ట్ హైని బ్రేక్ చేసింది. ఫస్ట్ హైని బ్రేక్ చేస్తే యాక్చువల్లీ ఏంటంటే ఇండ్యూస్‌మెంట్ అని అనుకుంటాం. మనం ఎందుకంటే డౌన్ ట్రెండ్‌లో ఉంది కాబట్టి 1 మినిట్ స్ట్రక్చర్‌లో. కాకపోతే ఇదైతే హై టైమ్ ఫ్రేమ్‌లో ఆర్డర్ బ్లాక్ అట్ ద సేమ్ టైమ్ డిమాండ్ జోన్‌లో ఉంది కాబట్టి ఫస్ట్ హైని బ్రేక్ చేస్తే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగినట్టు. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగినట్టు అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఇక్కడ పుల్ బ్యాక్‌ని కూడా క్రాస్ చేసింది. ఇది లాస్ట్ పుల్ బ్యాక్‌ని క్రాస్ చేసింది. ఇది హై కింద ఫిక్స్ అయింది. నెక్స్ట్ మార్కెట్ మళ్ళీ ఇది బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగింది. ఎందుకంటే ఈ హైని బ్రేక్ చేసింది. బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగింది. ఇది హైయర్‌లో కింద ఫిక్స్ అయింది. ఒకవేళ మార్కెట్ ఈ ఏరియాస్‌కి వస్తే ఆర్డర్ బ్లాక్ తీసుకుందును కానీ రాలేదు. ఓకే. ఈ హై ఇది ఇలాగా ఈ హైయర్‌లో ఇక్కడి నుండి ఎక్కడ షిఫ్ట్ అయిందంటే ఇక్కడ షిఫ్ట్ అయింది. ఈ హై ఇది ఆహ్, ఇది హైయర్ హై కింద ఎందుకు ఫిక్స్ అయిందంటే ఇక్కడ లాస్ట్‌న పుల్ బ్యాక్‌ని క్రాస్ చేసింది. క్రాస్ చేసి మళ్ళీ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగింది. చూసుకుంటే ఇదిగోండి బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే. బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగింది. బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగింది. సో, ఇక్కడేంటంటే ఇది ఆర్డర్ బ్లాక్. ఈ ఆర్డర్ బ్లాక్ అంటే ఏం లేదు. ఈ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ నుండి ఇక్కడ షిఫ్ట్ అయిందన్నమాట. ఎందుకంటే బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగిపోయింది కదా! బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇంకో హ హైయర్‌లో ఫార్మ్ అవుతుందన్నమాట. ఇదే లాస్ట్ హైయర్‌లో. ఓకే. ఇది లాస్ట్ హై. ఇది హైయర్ హై కింద ఎందుకు కన్ఫర్మ్ అయిందంటే లాస్ట్ పుల్ బ్యాక్. లాస్ట్ పుల్ బ్యాక్ ఇదిగోండి ఇది క్రాస్ చేసింది. లాస్ట్ పుల్ బ్యాక్‌ని క్రాస్ చేసింది. ఓకే. ఆహ్, లాస్ట్ పుల్ బ్యాక్‌ని క్రాస్ చేసింది. అండ్ ఇది ఆర్డర్ బ్లాక్‌ని టచ్ చేసింది. మనకేంటంటే ఇది ఫస్ట్ టార్గెట్ ఇదనుకోండి. ఫస్ట్ టార్గెట్ ఇదే. ఆహ్, ట్రైల్ చేసుకుంటే ఇక్కడి వరకు ట్రైల్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇంకో పాయింట్ చెప్తాను. మనం అక్కడి వరకే ఎందుకు పెట్టుకోవాలి ఏంటన్నది. ఆహ్, ఎంత రిస్క్ రివార్డ్ ఇచ్చిందో చూద్దాం. ఫస్ట్ ఇది ఈ టార్గెట్ వరకే. నాకు తెలిసి చిన్న చిన్న టార్గెట్ ఇచ్చుండొచ్చు. అంటే చిన్నదే వచ్చుండొచ్చు. అక్కడి వరకైతే ఫస్ట్ మన టార్గెట్ వరకు 31 పాయింట్స్ అప్రాక్సిమేట్‌లీ వచ్చింది. ఇక్కడ 120 1:3, 1:4 అప్రాక్సిమేట్‌లీ ఈ టార్గెట్ వరకైతే వచ్చింది. మనం ఇంకా ట్రైల్ చేసుకుంటూ వెళ్తే యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడి వరకు పెట్టుకోవచ్చు. ఎందుకు 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోని లాస్ట్ లోవర్ హై ఇదే కదా! 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్ లోవర్ హై ఇదే. సో, మనం ఇక్కడేంటంటే ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలి. ఓకే. ఇది బ్రేక్ అవుతదా? బ్రేక్ అవ్వదా? అనేది సెకండరీ. ఇక్కడైతే ఎగ్జిట్ అవ్వాలి. అండ్ వన్ ఆఫ్ ద రెసిస్టెన్స్ కూడాను. చాలా వరకు మార్కెట్ ఇక్కడేంటంటే చాలా వరకు కన్సాలిడేషన్ ఇక్కడే మార్కెట్ ఏంటంటే రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. సో, అండ్ అట్ ద ఇది 15 మినిట్స్ సింపుల్. మీకు ఇందాక గీసాను కదా! స్టార్టింగ్‌లోనే. ఇందా అది లాస్ట్ లోవర్‌లో కింద ఫిక్స్ అయింది. ఆ లోవర్‌లో కింద ఎందుకు ఫిక్స్ అయిందంటే ఇక్కడున్న పుల్ బ్యాక్‌ని ఇక్కడున్న పుల్ బ్యాక్‌ని క్రాస్ చేసింది. సో, అండ్ అగైన్ బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ జరిగింది. ఈ లోని బ్రేక్ చేసింది. సో, ఇది లోవర్ హై అవుతుంది. ఇది లోవర్‌లో కింద ఎందుకు ఫిక్స్ అయిందంటే లాస్ట్ పుల్ బ్యాక్ ఎక్కడనే క్రాస్ చేసింది. అది ఈ రోజే జరిగింది మార్కెట్‌లో. సో, ఆహ్, ఇది వన్ ఆఫ్ ది ఆర్డర్ బ్లాక్ అవుతుందన్నమాట. ఆఫ్‌కోర్స్ మార్కెట్ ఏంటంటే హైయర్ టైమ్ ఫ్రేమ్ డిమాండ్ జోన్ నుంచి వస్తుంది. ఆహ్, హ హ హైయర్ టైమ్ ఫ్రేమ్ డిమాండ్ జోన్ నుంచి వచ్చినా సరే, మనం ఏంటంటే ఈ ఏరియాలో ఎగ్జిట్ అవ్వాలి. ఓకే. ఇంత ఇంత టార్గెట్ తీసుకున్నాం. అసలు చెప్పాలంటే 1:5 ఇది చాలు అసలు యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ సంథింగ్ 25 పాయింట్స్ ఎంతో పోయింది. ఇక్కడ దానికి 1:5 కవర్ చేస్తాం. చాలా వరకు కవర్ చేసి ప్రాఫిట్‌లో ఎళ్ళిపోయాం అసలు మనం. ఇంకా ట్రైల్ చేసే ఓపిక అంటే ట్రైల్ చేసే మీకు మార్కెట్ మీద అవగాహన ఉండుంటే ఇక్కడి వరకే. నేనైతే ఇక్కడి వరకే ఇస్తాను టార్గెట్. లేదనుకుంటే మనం ఫస్ట్ ఇక్కడే ఎగ్జిట్ అయిపోండి. మన ఫస్ట్ టార్గెట్ ఇదిగోండి. ఇది ఎగ్జిట్ అయిపోండి. ఇక్కడే ఎగ్జిట్ అయిపోండి. మాకు మరి ఇక్కడ ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోవాలనుకున్నా సరే మరి ఈ క్యాండిల్ క్యాప్చర్ అయిపోద్ది. ఆప్షన్స్‌లో మీకు చూసుకుంటే చాలా పెద్ద క్యాండిల్ పడింది. మీకు పాయింట్స్ యాడ్ అయిపోతాయి ఇక్కడ. ఒకవేళ మీరు ఇక్కడ వరకున్న 1:3, 1:4 అలాగా మనకొచ్చింది. మంచి రిస్క్ రివార్డ్ వచ్చింది. ఇక చూసారా? ఇక్కడి నుంచి చూసుకుంటే మార్కెట్ ఏంటంటే మళ్ళీ మన ఏదైతే ఆర్డర్ బ్లాక్ ఉందో, ఆర్డర్ బ్లాక్ టచ్ చేసిన తర్వాత చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగిపోయిందన్నమాట. మీరనొచ్చు, ఇది కూడా ఆర్డర్ బ్లాక్ పెట్టుకోవచ్చు కదా! అని. చూసుకుంటే ఇది లాస్ట్ లోవర్ హై అవుతది కదా! ఈ ఆర్డర్
ఇది లోవర్ హై అవుతుంది. సారీ ఇది హయ్యర్ హై అవుతుంది, ఇది హయ్యర్లో అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న పుల్ బ్యాక్ని క్రాస్ చేసింది. సో ఇది హయ్యర్లో, ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది కదా అని చెప్పేసి మీరు అనొచ్చు. ఓకే, ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది కదా అని చెప్పేసి. కాకపోతే మనం అబ్జర్వ్ చేసుకుంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్న ఆర్డర్ బ్లాక్ టచ్ చేసి వస్తుంది, అంటే లాస్ట్ లోవర్ హై దీన్ని టచ్ చేసి వస్తుంది. సో 15 మినిట్స్ది మనం రెస్పెక్ట్ చేయాలి కదా. స్మాలర్ టైం ఫ్రేమ్ 1 మినిట్ టైం ఫ్రేమ్లో అనేది ఫెయిల్ అవుతుంది గ్యారంటీ. ఎప్పుడైనా సరే హైయర్ టైం ఫ్రేమ్లో ఉన్నది హైయర్ టైం ఫ్రేమ్ చూసారా. హైయర్ టైం ఫ్రేమ్లో ఇదేంటంటే ఆర్డర్ బ్లాక్ కాబట్టి మనకి ఇక్కడ రెస్పెక్ట్ ఇచ్చి పైకి వెళ్ళిపోయింది మార్కెట్. ఇది హైయర్ టైం ఫ్రేమ్లో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఆర్డర్ బ్లాక్ ఇది. ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి, ఈ ఏరియాలోనే ఎగ్జిట్ అయిపోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఆర్డర్ బ్లాక్ తీసుకోకూడదు. ఓకే, అందుకే ఇది ఫెయిల్ అయింది. ఇది ఫెయిల్ అవ్వడానికి రీజన్ అనమాట, ఇక్కడ ఉన్న ఆర్డర్ బ్లాక్ ఉంది. ఓకే, ఇది ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే సంథింగ్ ఫేక్ ట్రాప్లో మనం ఫస్ట్ చెప్పాను కదా, ఫస్ట్ ఆర్డర్ బ్లాక్ ఇది ఉంది కదా. ఇది ఫెయిల్ అవ్వడానికి రీజన్ అంటే మార్కెట్ ఇంకా డౌన్ ట్రెండ్లోనే ఉన్నది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఫేక్ మూవ్ ఇచ్చింది అనమాట. ఏంటంటే పిఈ మూవ్ ఇచ్చింది. ఆ పిఈ మూవ్లో నేను బలయ్యాను, నేను దొరికిపోయాను అనమాట. ఇక్కడ నేను ఫేక్ మూవ్లో నేను దొరికాను. తప్పదు, అందరూ కొన్నిసార్లు బలి అవ్వాల్సిందే. అది దానికి మార్కెట్కి ఎవరు అతీతులు కాదు మనం. ఓకే, అక్కడ పోయినా ఇక్కడ సరే ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ 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 హ్యాపీ ఫీల్ అవడమే. ఓకే, ఇక్కడ 1:5 అలా అప్రాక్సిమేట్లీ వచ్చింది. ఈ ఆర్డర్ బ్లాక్ ఎందుకు తీసుకోకూడదు అనేది రీజన్ కూడా చెప్పాను. ఇక్కడ హైయర్ టైం ఫ్రేమ్లో లోవర్ హై అట్ ద సేమ్ టైమ్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్ ఆ ఏరియాని టచ్ చేసి వస్తుంది. సో ఇది గ్యారంటీ ఫెయిల్ అవుతుంది అని కూడా తెలుసు. సో ఇది తీసుకోమాట. ఓకే, ఈ విధంగా ఈరోజు ఈ 3 టైప్ ఆఫ్ అదే ఈ 2 ఎంట్రీస్, ఒకటేమో స్టాప్ లాస్ హిట్, ఒకటేమో ఎంట్రీ హిట్, ఇంకోటేమో తీసుకోకూడదు, ఇంకో ఎంట్రీ ఏమో తీసుకోకూడదు. ఓకే, ఈ విధంగా ఈరోజు ఎంట్రీ ఫ్రెండ్స్. రేపు మార్కెట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే రేపు నాకు అనిపిస్తుంది, నాకెందుకు ఇది ఈ లో పోతుందేమో అనిపిస్తుంది. ఇంకా దీని పవర్ అంతే, దీని ఇంకా సస్టైనబిలిటీ లేదనిపిస్తుంది. ఇంకా మార్కెట్ డౌన్ ట్రెండ్కే ఫేస్ అయ్యేదట్టే ఉన్నది అనిపిస్తుంది. కోర్స్ నేను అనుకున్నాను కానీ ఏంటంటే ఇక్కడ నుండి మార్కెట్ పైకి వెళ్ళిపోద్దని నిన్న క్లాస్లో మీకు చెప్పుండొచ్చు. ట్రెండ్ లైన్ బ్రేక్ కాకపోతే ఏంటంటే పైకి వెళ్ళే స్ట్రెంత్ సరిపోవట్లేనట్టు ఉన్నది నాకు ఎందుకు అనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ రేపు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఒకవేళ మార్కెట్ ఇది ఉందా, ఇది లాస్ట్ లోవర్ హై చెప్పాను కదా. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో డిమాండ్ ఏంటంటారు దాన్ని, ఆర్డర్ బ్లాక్ జోన్ చెప్పాను కదా. ఇది బ్రేక్ అయినంత వరకు, ఇది ఇలా ఉందా, ఈ టిప్ బ్రేక్ అయినంత వరకు నేను కాల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకోను. ఓకే, కాల్ సైడ్ ఎంట్రీ తీసుకోను. ఒకవేళ బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు కన్ఫర్మ్ అవుతాను. ఓకే, మార్కెట్ ఏంటంటే కాల్ సైడ్ అంటే అప్ సైడ్ ట్రేడ్ అవ్వడానికి రెడీ అయ్యింది ఇంకా అనుకోవచ్చు. నా 70% ఆఫ్ ద ప్రెడిక్షన్ నేను ఏమనుకుంటున్నానంటే మార్కెట్ ఇంక రేపు నుంచి డౌన్ సైడే ట్రేడ్ అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను. 70%, 30% ఒకవేళ ఇది బ్రేక్ అయితే నాకు కూడా ఏంటంటే ఇంకా కాల్ సైడ్ నాకు ఇంకా అంత అంటే అప్ సైడ్ మార్కెట్గా నాకు అంత రావట్లేదు. అంటే ఏంటంటే ష్యూరిటీ రావట్లేదు అనమాట. ఓకే, నిన్నటి వరకు ఏంటంటే చాలా కాన్ఫిడెంట్గా ఉండేవాడిని, అప్ సైడ్ మార్కెట్కి వెళ్తారని. కాకపోతే కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోయింది అనమాట. అంటే కాల్ సైడ్ అంత ఈజీగా లేదు. ఇది ఏదైతే ఉందో ఇది చాలా ఈ ఆర్డర్ బ్లాక్ ఉందో, ఈ ఆర్డర్ బ్లాక్ ఇది ఇక్కడ నుండి మార్కెట్ ఏంటంటే ఇక్కడ వరకు ఇది బ్రేక్ చేసిందా, ఇంకా రేపు ఇది కూడా బ్రేక్ అయిపోతుంది మ్యాక్సిమం. ఓకే, ఇది బ్రేక్ అయితే పిఈ సైడ్ ఇంకా కన్ఫర్మ్డ్గా ఇంకేంటంటే ఫుల్గా తీసుకోవచ్చు. రేపు నేను అంటే ఓకే, ఇది చెప్పాను కదా కాల్ సైడ్, అదే ఒకవేళ ఇది బ్రేక్ అయితే కాల్ సైడ్ ఇలాగే తీసుకుంటానని. ఒకవేళ ఇంకోటి కూడా జరగచ్చు. ఇది బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి ఇది లాస్ట్ 2 ఈక్వల్ హైస్ కదా, ఈ ఈక్వల్ హైస్ ఇది బ్రేక్ అయినట్టు అయ్యి ఎలాగంటే చూపిస్తున్నాను. ఇది బ్రేక్ అయినట్టు అయ్యి మళ్ళీ ఒక క్యాండిల్లోని కిందకి వచ్చేసి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగితే మళ్ళీ పిఈ సైడ్ ట్రేడ్ అనమాట. అది ఫేక్ బ్రేక్అవుట్ అనమాట. ఇది కూడా ఫేక్ బ్రేక్అవుట్ అంటారు. లేదా పర్ఫెక్ట్గా ఆ క్యాండిల్తో బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి, పర్ఫెక్ట్ క్యాండిల్తో గ్రీన్ క్యాండిల్తో మంచి గ్రీన్ క్యాండిల్తో మంచి ర్యాలీతో వెళ్ళింది అనుకోండి, ఇంకా మనం సిఈ సైడ్ వెళ్ళిపోవచ్చు. ఇంకా ట్రెండ్ కూడా ఇంకా అప్ సైడ్ వెళ్ళిపోతుంది ఇంకా అలాగా. నేనైతే అంటే 30% సిఈ సైడ్ ఉన్నాను. 70% సైడ్ ఎందుకు సిఈ అంటే పిఈకి టర్న్ అయిపోయారు అంటే ఈ ఆర్డర్ బ్లాక్ ఆపుతుంది. అంటే ఈ ఆర్డర్ బ్లాక్ అని కాదు, మార్కెట్ ప్లేయర్స్ అందరూ కూడాను డౌన్ సైడ్ ట్రేడ్కే ఎందుకో సంథింగ్ ఏంటంటే ఎక్కువ పొజిషన్స్ యాడ్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే
ఇది ఈ రోజే గనక ఈ రోజే కనుక ఈ పైన క్లోజ్ అయిపోయి ఉంటే చాలా కాన్ఫిడెంట్‌గా ఉందును. ఈరోజు ఈ పైన క్లోజ్ అవ్వలేదు. ఏదైతే ఉందో ఇది పైన క్లోజ్ అయితే మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా ఉందును. నేను అసలు కాల్ సైడ్ ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉందును. నిన్న చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పాను. కాల్ సైడ్ ఉంటానని. అందుకే చెప్పాను మార్నింగ్ కూడా ఏంటంటే కాల్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. ట్రేడ్ తీసుకుంటే ఇది ఫేక్‌గా ట్రాప్ అయింది. ట్రాప్ అయినా సరే ఇది బ్రేక్ అయినంత వరకు కాల్ సైడే ఉందామని ఫిక్స్ అయ్యాను. అలాగే అనుకున్నట్టే మార్కెట్ పైకి వెళ్ళింది. పైకి వెళ్ళి ఇది కూడా బ్రేక్ చేస్తదని చూసాను. కాకపోతే బ్రేక్ చేయలేదు. ఓకే. కాన్ఫిడెన్స్ కొంచెం తగ్గింది. కాన్ఫిడెన్స్ తగ్గింది. అట్ ద సేమ్ టైమ్ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుంటే, ఒకవేళ రేపు ఫ్లాట్‌గా ఓపెన్ అయినా సరే మార్కెటు పైకి వెళ్ళి అది బ్రేక్ చేస్తే కాల్ సైడ్ ఉంటాను. ఏదైతే 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఇది చెప్పాను చూడండి. అది బ్రేక్ చేస్తే కాల్ సైడ్ ఉంటాను. లేదు ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి మార్కెట్ ఏంటంటే గత 20 రోజుల నుంచి ఫ్లాట్‌గానే ఓపెన్ అవుతుంది. విక్స్ చాలా మనకి సపోర్ట్ చేస్తుంది. ఆప్షన్ సెల్లర్స్ చాలా గట్టిగా మనీ వచ్చుండుంటది చెప్పాలంటే ఈ లాస్ట్ 1 ½ మంత్ నుంచి అసల. మామూలుగా ఫ్లాట్‌గా ఓపెన్ అవ్వట్లేదు. ప్రతిరోజు ఫ్లాటే. ఓకే. ఇది గాని ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి కిందన క్లోజ్ అయితే ఇంక నేను పీఈ సైడ్‌కెళ్ళిపోతాను. ఇదో ట్రెండ్ అని అయిపోతది. ఇదో ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి ఇది ఇలా బ్రేకౌట్ అయ్యిందనుకోండి. రేపు ఏంటంటే ఫస్ట్ టార్గెట్ ఇక్కడి వరకే పెట్టుకుంటాను. ఎందుకంటే ఆఫ్‌కోర్స్ సీఈ సైడ్ ఉన్న ఫస్ట్ టార్గెట్ ఈ ఏరియా వరకే పెట్టుకుంటాను. ఇది ఉందా? ఈ ఏరియాస్ ఇంకా పర్ఫెక్ట్‌గా ఇదిగోండి. ఇక్కడ వరకే పెట్టుకుంటాను. ఇది ఉందా? ఈ విక్ ఉందా? ఈ క్యాండిల్ విక్ ఇక్కడ వరకే పెట్టుకుంటాను ఫస్ట్ టార్గెట్. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయిపోతే అప్పుడు టోటల్‌గా పీఈ సైడ్ ఇంక టర్న్ అయిపోతాను. నేను అనుకుంటున్నాను 70% ఇంకా పీఈ సైడ్‌కే రెడీ అయ్యాను నేను కూడా రేపు. ఏంటంటే ఇది ఇలా బ్రేక్ అయిందనుకోండి. బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ పుల్ బ్యాక్స్ ఏదో ఈ లోవర్‌లో కొంచెం ఫిక్స్ అయిందనుకోండి. ఈ పుల్ బ్యాక్స్ సంథింగ్ ఇక్కడ ఏదైనా ఆర్డర్ బ్లాక్ తీసుకుంటానన్నమాట రేపు మార్నింగ్ ఒకవేళ జరిగితే. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే ఈ గ్యాప్ డౌన్ ఓపెన్ ఇది బ్రేక్ అయిపోతే చాలు. నాకు ఇది బ్రేక్ అయిపోతే ఇంక పీఈ సైడ్‌కెళ్తాను. ఇది బ్రేక్ అవ్వకుండా పైకెళ్ళిందనుకోండి అంత ఈజీగా పీఈ సైడ్ కూడా తీసుకోను. ఇక రేపు ఇలా కూడా జరగొచ్చు. అండ్ ఎలాగంటే ఇలా పైకి వెళ్ళి ఇది టచ్ చేసి మళ్ళీ కిందకి రావచ్చు. కిందకి రావచ్చు. లేదంటే పైకి బ్రేక్ అవ్వచ్చు. నా ఆ ప్రిడిక్షన్ కంటే ఈ ప్రిడిక్షన్ చాలా ఈజీగా ఉంటదన్నమాట. ఇప్పుడు ఇది బ్రేక్ అయిపోయిందనుకోండి. రేపు మార్నింగ్ ఫ్లాట్‌గా ఓపెన్ కింద సింపుల్‌గా పీఈ తీసుకోవచ్చు. ఇలా పైకి వెళ్ళి పీఈ తీసుకోవాలో, సీఈ తీసుకోవాలనేది కొంచెం డిఫికల్ట్ మాట. అందుకే ఏం చెప్పానంటే అంటిల్ అండ్ అన్‌లెస్ ఇది బ్రేక్ అయిపోయినా సరే ఫేక్‌గా ఇలా కిందకొచ్చినా అప్పుడు పీఈ సైడ్ తీసుకుంటాను. లేదా ప్యూర్ క్యాండిల్‌తో బ్రేక్ అయిపోయిందనుకోండి గ్రీన్ క్యాండిల్‌తోని అప్పుడు సీఈ సైడ్ ఎళ్తాను. ఓకే. ఈ విధంగా మార్కెట్‌ని రేపు ప్రిడిక్షన్స్ అయితే నేను చెప్పాను ఫ్రెండ్స్. ఈ ప్రిడిక్షన్ అంటే ఇవి చెప్పినా సరే మీరు ట్రేడ్స్ తీసేసుకోండి. జస్ట్ అబ్జర్వ్ చేయడానికి మాత్రం చెప్పాను తప్ప ట్రేడ్స్ తీసుకోమని ఎంకరేజ్ చేయడం కాదు. ఓకే. మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా, ఏవైనా కాన్సెప్ట్ అర్థం కాకపోయినా ఇప్పుడు చెప్పిన వీడియోలో కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేస్తే అది నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదే విధంగా మీకు క్లాసెస్ నేర్చుకోవాలనుకున్న స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ నేర్చుకోవాలన్నా సరే నేను క్లాసెస్ రన్ చేస్తూ ఉంటాను. మీరు క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకుంటే కింద నా డిస్క్రిప్షన్‌లో నా నంబర్ ఇస్తాను. దానికి వాట్సాప్ ఆర్ కాల్ చేస్తే నేను దానికి మీరు క్లాసెస్‌లో ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది మీకు క్లియర్ కట్‌గా చెప్తాను. ఓకే. అదే విధంగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆహ్, మీ ఫ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో ఎవరికైనా స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలనుకున్న టెక్నికల్ అనాలిసిస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసినట్టయితే హెల్ప్‌ఫుల్ అవుతుంది కదా! ప్లీజ్ షేర్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్ యూ.